తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ప్రైవేటు బస్సులు కొనుగోలు చేసి కఠిన నిబంధనలు పాటించకుండా రిజిస్ట్రేషన్లు కూడా అక్కడే చేయించడం వల్లనే ప్రైవేట్ ట్రావెల్స్ విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ప్రతి బస్సులో ఫైర్ సిలిండర్ పెట్టుకోవాలనే నియమాన్ని ఎవరూ పాటించడం లేదని మహాన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసింది. కర్నూలు సంఘటనతో అర్ధరాత్రి 12 గంటలకి ఆర్టీఏ అధికారి విజయభాస్కర్ కాజీపేట టోల్గేట్ వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కర్నూలు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధమైన ఘటనలో 20 మంది కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ అధికారులు కూడా దాడులు చేసిన నేపథ్యంలో ఈరోజు కడప జిల్లాలోనూ కూడా ఆర్టీఓ అధికారులు అయితే విస్తృతంగా ప్రైవేట్ వాహనాలు అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే మనం అయితే ప్రస్తుతం గమనించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీఓ అధికారులు కూడా ఇక్కడైతే ప్రైవేట్ బస్సులను ఆపి ఇక్కడైతే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఖచ్చితంగా ఎవరికైతే లైసెన్స్ ఉన్నాయా లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా మనైతే గమనిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆర్టీఓ అధికారులు మనతో పాటు సార్ చెప్పండి, మొత్తానికి వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారు, అన్ని రికార్డులు సరిగ్గా ఉన్నాయా? అన్ని రికార్డులు లేని వాటికి ఫైన్స్ వేసాం, కేసులు రాసాం. మెజారిటీ పెద్ద ఆఫీసులు ట్యాక్స్ గిక్స్ అన్ని ఉన్నాయి. కొన్నిటికి ఫైర్ అలారం ఫైర్ సిస్టమ్ లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. కొందరికి మాకు ఇచ్చిన చెక్ లిస్ట్ ఇచ్చారు అధికారుల పై నుంచి. దాని ప్రకారం కొందరికి సెకండ్ డ్రైవర్ లేడు, కొందరికి కొంతకి ఫైర్ అలారం చెప్పాను, కొందరికి డోర్ ఎమర్జెన్సీ డోర్ సరిగా ఆపరేట్ లేదు. ఎన్ని కేసులని అఫీషియల్ని చెక్ ప్రకారం చెక్ చేస్తున్నాం. సాయంత్రం 6 గంటల నుంచి పోలీసు వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి స్పీకర్ కూడా వచ్చారు. స్పీకర్ అందరం నుంచి మా ఆఫీస్ దగ్గర కాసేపు 10 గంటలు చేసాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఇక్కడ మనం 8 నుంచి ఇక్కడ చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అందరికీ కేసులు రాసాం. అందరికీ వాళ్ళకందరికీ 8 యాక్ట్ ప్రకారం చలానాలు వేసి బండిని అన్ని అలా చేసి పంపించాం. ఒకవేళ ఎమర్జెన్సీ డోర్ కూడా ఓపెన్ కాబట్టి ఓపెన్ చేయించి దాన్ని రెడీ చేసిన తర్వాత అలా చేస్తాం. మొత్తానికి సాయంకాలం నుంచి ఈ రోజు మొత్తం 7 కేసులు ఇప్పుడు వరకు 7 కేసులు రిజిస్టర్ చేసాం. ఇంకా చెకింగ్ నడుస్తుంది. చాలా ఎన్ని ఇబ్బందులు చేస్తాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించారో వారిపైన అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిలిండర్ ఉండాలని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్పుకోవాల్సినారు. ఖచ్చితంగా సిలిండర్ ఫైర్ ఏదైతే ఉందో నిన్న సంఘటన జరిగిందో ఆ సంఘటన మళ్ళీ జరగకుండా కూడా ఫైర్ సంబంధించిన సిలిండర్ కూడా తనిఖీలు చేస్తున్నారు ఆర్టీఓ అధికారులు. ప్రతి ఒక్క బస్సు కూడా నిలబెట్టి క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడైతే ఉంది. ఇది మొత్తం చూసుకుంటే ఆర్టీఓ అధికారులు అయితే బస్సు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విజువల్స్ అయితే మనం ప్రస్తుతం అయితే గమనించుకోవచ్చు. మొత్తం కూడా ఎటువంటి నిబంధనలు ఉన్నాయి లేదు, ఇన్సూరెన్స్ కానివ్వండి అన్ని క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తూ వారికి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే మనం గమనించుకోవచ్చు. కెమెరా పర్సన్ హరితో శ్రీకాంత్, మహాన్యూస్ కడప.